కొన్ని ఎపిసోడ్స్ నేను ప్రైవేట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత యథావిధిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు నా ఊహల ప్రపంచం వివాహ బంధం పార్ట్ 39. కొంచెం తాగు లేదంటే ఎలా అని బలవంతంగా కొంచెం పాలు తాగిస్తాడు అభి. పాలు తాగిన కొంచెం సేపటికే కడుపులో తిప్పినట్టు అయి వద్దు వద్దండి వామిటింగ్ అయ్యేలా ఉంది అని అంటుంది ధరణి. అభి గ్లాస్ పక్కన పెట్టి ఓకే ఓకే రిలాక్స్ బ్రెడ్ తినుపోని అని నోటి దగ్గర పెట్టేలోపు ధరణి ఒడిలోనే వామిటింగ్ చేసేసుకుంటుంది. అభి వైపు నీరసంగా చూస్తూ నేను అందుకే మిల్క్ తాగనని చెప్పాను. చూడండి నా శారీ మొత్తం పాడైపోయింది అని ఏడుపు మొహం పెడుతుంది. ధరణి ఫేస్ చూసి జాలి వేసి నీకు ఇలా అవుతుందని నాకేం తెలుసు, అసలే చాలా ఎనర్జీగా ఉన్నావు కదా, కొంచెం మిల్క్ తాగితే బాగుంటుంది అని తాగమని చెప్పాను. తమరు వెంటనే వామిటింగ్ చేసుకుంటారని నాకేం తెలుసు అని ధరణిని 2 చేతులతో ఎత్తుకుంటాడు. అయ్యో ఏం చేస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది ధరణి. శారీ పాడైపోయింది కదా వాష్ చేసుకుందువు గాని అని అంటాడు అభి. నేను వెళ్తాను నన్ను దింపండి అని ధరణి అనేసరికి సీరియస్గా ఒక చూపు చూస్తాడు అభి. అభి అలా సీరియస్గా చూడగానే సైలెంట్ అయిపోతుంది. వాష్రూంలోకి తీసుకువెళ్ళి ధరణిని దించి నేనిక్కడే ఉంటాను వాష్ చేసుకో, ఎక్కువసేపు వాటర్లో ఉండడం మంచిది కాదు, కోల్డ్ చేస్తుంది, నువ్వు తొందరగా రాకపోతే నేనే వచ్చేస్తా లోపలికి అని బయటికి వచ్చి డోర్ దగ్గరికి వేసి బయట నుంచుని ఉంటాడు అభి. అభి చెప్పినట్టుగానే తొందరగా వాష్ చేసుకుని బయటికి వస్తుంది. అభి చూసి ధరణిని ఎత్తుకుని డ్రెస్సింగ్ ఏరియా వైపు వెళ్తాడు. ఇదేంటి మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చారు, నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అని అంటుంది ధరణి. కొంచెమైనా సెన్స్ ఉందా, తడిబట్టలతో ఎలా నిద్రపోతావు, ఆటలుగా ఉందా వేషాలు వేస్తున్నావు అని ధరణిని కుర్చీలో కూర్చోబెట్టి కబోర్డ్లో నుండి శారీ తీసేవాడు ఆగి ఇప్పుడు కూడా శారీనే కట్టుకుంటావా, నైట్ డ్రెస్ లాంటివి వేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. ఏంటి నైట్ డ్రెస్సా, వద్దండి నేనెప్పుడూ అలాంటివి వేసుకోలేదు, శారీనే కంఫర్ట్గా ఉంటుంది, అయినా ఇంట్లో నైట్ డ్రెస్సులు లేవు కదండి అని అంటుంది. నైట్ డ్రెస్ ఉందని నీకు చెప్పానా, నా టీషర్ట్ నైట్ ట్రాక్ ఇద్దామనుకున్నా, నువ్వు తర్వాత అయినా వేసుకోవాలి అవే అని అంటాడు అభి. ఏంటి నా వల్ల కాదు నేను శారీనే కట్టుకుంటా అని అంటుంది ధరణి. నువ్వు నిజంగా మామకాలం దానివే అని లైట్ వెయిట్ శారీ తీసి ధరణి దగ్గరికి వస్తాడు. మార్చుకోగలవా, నన్ను మార్చమంటావా అని దగ్గరకు వస్తున్న అభిని చూసి పర్వాలేదు నేను మార్చుకుంటాను మీరు వెళ్ళండి అని అభి చేతిలో నుండి చీర తీసుకుంటుంది. ఎలా మార్చుకుంటావు, నీకు నడవడానికే ఓపిక లేదు కదా, ఇంకా శారీ ఎలా కట్టుకుంటావు? ఏవండి నేను కట్టుకుంటానని చెప్తున్నాను కదా, ఎందుకలా అని సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తుంది ధరణి. ధరణి సిగ్గు చూసి నవ్వుకుని సరే నేను ఇటువైపు తిరిగి ఉంటాను, నువ్వు మార్చుకో, మళ్ళీ పడ్డావనుకో అదో బాధ మళ్ళీ నాకు అని అంటాడు అభి. నేనేమి పడను మీరు బయటికి వెళ్ళండి అని అంటుంది ధరణి. ఏయ్ చెప్పింది చెయ్యి, పోనీలే అని బ్రతిమలాడుతున్నాననా ఎక్కువ చేస్తున్నావు, సైలెంట్గా శారీ వెయిట్ చేయి అని వెనక్కి తిరిగి నుంచుంటాడు అభి. అభి వైపు సీరియస్గా చూసి ఇంకా ఎంత చెప్పినా వినడు అని సైలెంట్గా శారీ మార్చుకోవడం మొదలు పెడుతుంది ధరణి. కళ్ళు తిరుగుతున్నా అలాగే కట్టుకొని చివరి నిమిషంలో అభి మీద వాలిపోతుంది. అభి ధరణిని గట్టిగా పట్టుకొని చెప్పాను కదా నువ్వు నా మాట వినవు, ఆగు చెప్తా ఎలా వినవో నేను కూడా చూస్తా అని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. ధరణిని చూసి నా దగ్గర నీకు సిగ్గే, నీకెందుకంత సిగ్గు, నువ్వు ఎప్పటికైనా నా ప్రాపర్టీవే అది గుర్తుంది కదా, లేదంటే ఎప్పుడు ఇంకా ఇలానే ఉంటావా అని అంటాడు. అభిని చూసి మళ్ళీ తలదించుకొని అమ్మాయి సిగ్గుపడకుండా ఎలా ఉంటుందండి అని అంటుంది.
అమ్మాయిలు సిగ్గుపడడం కామనే. కానీ భర్త దగ్గర కూడా సిగ్గుపడకూడదు. గాట్ ఇట్? నీ ఫేవర్ మొత్తం తగ్గిపోని. నేనే నీకు కడతాను శారీ అని అనగానే ధరణి సిగ్గుపడుతుంది. అభి ధరణిని టచ్ చేసేలోపు అన్నయ్య అంటూ లోపలికి వస్తాడు ఆకాష్. ఆకాష్ రావడం చూసి అభి నుంచుని, చాలా తొందరగా వచ్చావుగా, బయటకు వెళ్ళావంటే తొందరగా రావడం మాత్రం జరగదు. ఈసారి బయటికి కదలరా, నీ సంగతి చెప్తా అని మెడిసిన్స్ తీసుకుంటాడు అభి. బ్రదర్, చాలా ట్రాఫిక్ ఉందక్కడ అని అంటాడు ఆకాష్. నిన్ను పంపించడమే నేను చేసిన తప్పురా. అది ఏదో మన వాచ్మెన్ కి చెప్పినా అయిపోయేది. తమరింట్లోనే బేవర్స్ గా ఉన్నారు కదా అని చెప్పి నీకు చెప్పాను. లేదంటే రంగయ్యని తీసుకుని రమ్మని చెప్పేవాడిని అని అంటాడు. సర్లే అన్నయ్య, వచ్చేసాను కదా, నేను ఉండగా మళ్ళీ వేరే వాళ్ళకి ఎందుకు చెప్పడం? ఈసారి నుండి అస్సలు లేట్ చేయను. ఓకేనా? ఈ ఒక్కసారి వదిలే అన్నయ్య అని ధరణి దగ్గరికి వస్తాడు ఆకాష్. వదినా, నీకు బాలేదని అన్నయ్య చూసావా ఎంత టెన్షన్ పడుతున్నాడో అని ధరణి చెవిలో గుసగుసగా అంటాడు. ఆ మాటకి ధరణి చిన్నగా నవ్వుతుంది. అభి చూసి, రేయ్, ఇచ్చావుగా, పో బయటికి అని టాబ్లెట్స్ తీసుకుని ధరణి దగ్గరికి వస్తాడు. ఏంటి, వెళ్ళు, పడుకో, రేపు మార్నింగ్ తొందరగా లేచి నాకు కనబడు, ఓకేనా అని అంటాడు అభి. సర్లే, పోతున్నా, మా వదిన జాగ్రత్త, మంచిగా చూసుకో అన్నయ్య అని అంటున్న ఆకాష్ వైపు సీరియస్ గా చూస్తాడు అభి. హీ, వెళ్తున్నా, బాయ్ అని అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు ఆకాష్. అభి ధరణి చేతిలో టాబ్లెట్ పెట్టి, వేసుకో, అది కూడా వేయమంటావా నన్ను అని అంటాడు అభి. వద్దులేండి, నేనే వేసుకున్నాను. కానీ అన్ని టాబ్లెట్స్ ఇప్పుడే వేసుకోవాలండి? చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకటి, రేపు మార్నింగ్ ఒకటి వేసుకోనా అని క్యూట్ గా అడుగుతుంది ధరణి. అభి తల కొట్టుకొని, అంటే ఏంటి, ఇంకో 2 రోజులు ఇలాగే పడుకుందాం అనుకుంటున్నావా? అలాంటివేమీ కుదరదు. నువ్విలా మంచానికి అతుక్కునుంటే నాకు అస్సలేం తోచడం లేదు. నేను ఏడిపించడానికి లేదు కదా. సో నువ్వు తొందరగా టాబ్లెట్స్ వేసుకుని యాక్టివ్ అయిపోతే నా పని నేను చేసుకుంటా అని అంటాడు. అభి వైపు సీరియస్ గా చూసి, అంటే అని అంటుంది. అభి నవ్వుతూ, అవును అంతే, తొందరగా వేసుకో, లేదంటే అని ధరణి వైపు చూసేసరికి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు అభి. మీరు నన్ను నిజంగా ఏడిపించడానికి ఇలా చేస్తున్నారా అని అడుగుతుంది ధరణి. ధరణి తల మీద మొట్టి, నీది ఇంత మట్టి బుర్ర అని నేను అనుకోలేదు. చెప్తున్నా కదా, నువ్విలా బెడ్ మీద పడుకుని ఉంటే నాకు కుదురుగా లేదు అని. నిన్ను ఆట పట్టిస్తూ ఉంటే నాకదో సాటిస్ఫాక్షన్‌లా ఉంటుంది. అందుకే మై డియర్ వైఫ్, నువ్వు తొందరగా టాబ్లెట్స్ వేసుకుని ఇదివరకలా వచ్చేసేయ్. ఇంకా ఎన్ని రోజులు అని ధరణి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఏంటి ఎన్ని రోజులు అని ఏం తెలియనట్టు అమాయకంగా అడుగుతుంది ధరణి. ఏంటి ఆటలా? చెప్తాను కదా, తొందరగా వేసుకో, ఏం తెలియనట్టు మాట్లాడకు. ఫీవర్‌లో ఉన్నావని కూడా చూడను, తెలుసుగా నీకు అని లైట్ గా నడుమ మీద గిచ్చుతాడు అభి. అబ్బా అని టాబ్లెట్స్ వేసి, ఏవండి, మీరు భోజనం చేశారా అని అంటుంది. తిన్నా, కాసేపు బాల్కనీలో కూర్చుందామా, తీసుకువెళ్ళనా? ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, అప్పుడే నిద్రపోకూడదు అని అంటాడు. అభి తీసుకువచ్చిన ప్లేట్ వైపు చూసి, ఏంటి, తిన్నారా, మరి అదేంటి అని ప్లేట్ వైపు చూపిస్తుంది ధరణి. నాకు ఆకలిగా లేదు, వేస్తే నేనే తింటాను, వెళ్దామా అని అడుగుతాడు అభి. ఊహు, మీరు తింటేనే నేను వస్తాను, లేదంటే ఇలానే పడుకుండిపోతా అని అంటుంది. ఏంటి, బ్లాక్ మెయిలా అని అంటాడు అభి. మీరు ఏదైనా అనుకోండి, ఈసారి మాత్రం నేను మీకు భయపడను. నేను చెప్పింది చేయాల్సిందే, మీరు తినాల్సిందే అని అంటుంది ధరణి. నా దగ్గర ఫ్రీడమ్ వచ్చేసింది, అందుకే ఇలా చేస్తున్నావు కదా. నీ ఫీవర్ తగ్గని ఏం చేస్తానో చూడు అని అంటూనే ప్లేట్ తీసుకువచ్చి ధరణి ఒడిలో పెడతాడు. ఇదేంటి నాకిచ్చారు, నేను తిననా అని అంటుంది ధరణి. చంపుతా వేషాలు వేశావంటే
తిని ఇంకా ఫేవర్ తెచ్చుకుందాం అనుకుంటున్నావా? ఎందుకంత కంగారు? ఆగవా? అని ధరణి ఎదురుగా కూర్చుంటాడు అభి. అభి వైపు చూస్తూ ఓ అయ్యగారికి తినిపించాలనుకుంటా అని ముద్దలు కలిపి అభి నోటి దగ్గరకు తీసుకువస్తుంది. ధరణిని ఎక్కువ విసిగించకుండా ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ తినేస్తాడు. ప్లేట్ పక్కన పెట్టి తిన్నాను కదండి, బయలుదేరదామా అని ధరణిలాగా అంటాడు అభి. ఎక్కడికండి? ఆయన పొద్దున్నుండి బాగానే తిరిగాం కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అంటున్నారు అని అభి బాల్కనీలోకి వెళ్దాం అన్న సంగతి మర్చిపోయి అంటుంది ధరణి. ఉష్, ఏం పిల్లవో ఏంటో అని ధరణిని ఎత్తుకొని బాల్కనీ వైపు నడుస్తాడు అభి. మర్చిపోయా, బాల్కనీలో కూర్చుందాం అన్నారు కదా అని అంటున్న ధరణి వైపు వింతగా చూసి, టాబ్లెట్స్ వేసుకుంటే ఫీవర్ తగ్గాలి గాని నీకేంటి, మతిగాని పోయిందా ఏంటి అని అంటాడు. అభి వైపు వింగమూతి పెట్టి చూస్తూ, నాకేమీ మతిపోలేదు, ఏదో చిన్న విషయాలు సడన్ గా మర్చిపోతాం ఎవరైనా, అంత మాత్రానికి నాకు మతిపోయింది అని అనుకోకండి అని మూతి ముడుస్తుంది. ఫీవర్తో ఉన్నాను, నేను ఎలా మొహం పెట్టినా ఏమీ అనడు అనుకుంటున్నావేమో, కొరికి పాడేస్తా, సరిగ్గా పెట్టు, ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటూ అని ధైర్యం దింపి చైర్లో కూర్చుంటూ అంటాడు అభి. అభి కూర్చోవడం చూసి, అదేంటి మరి నేనెక్కడ కూర్చోవాలి, అలాంటప్పుడు నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, నేను వెళ్ళిపోతాను రూంలోకి అని లోపలికి వెళ్తున్న ధరణిని పట్టుకొని ఒడిలోకి లాక్కుంటాడు అభి. నీకు అంత ఆత్రమేంటి, అన్ని విషయాలలో తొందరగానే ఉంటావు, నా విషయంలో మాత్రం చాలా వెనకుంటావు కదా అని ధరణి భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు అభి. అభి మాటలకు నవ్వుకొని లైట్ గా అభి మీదకు ఒరుగుతుంది. ధరణి చుట్టూ చేతులు బిగించి, ఫ్రూట్స్ ఏమైనా తింటావా అని అడుగుతాడు. లేదు అని తల అడ్డంగా ఊపుతుంది ధరణి. ధరణి నెత్తిమీద ఒక్కటి వేసి, ఈడియట్ అని, అవును, నీకింతకు ముందు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలానే ఫీవర్ వచ్చిందా అని తనకి ఉన్న డౌట్ని అడుగుతాడు. అయ్యో, అలాంటిదేం లేదండి, నేనెప్పుడు బయటికి వెళ్ళినా నాకు ఎప్పుడూ ఇలా ఫీవర్ రాలేదు, కానీ ఈ రోజేంటో సడన్ గా ఫీవర్ వచ్చేసింది, అంటే మనం ఈ రోజంతా ఎక్కువ బయటే ఫుడ్ తిన్నాం కదా, అందువల్ల ఏమో అని టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మత్తుగా చెప్తుంది. అదే అనుకుంట్లే, నిద్ర వస్తుందా అని అంటాడు. అవును అని అంటుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా, నిద్ర వస్తుంది, పద పడుకుందువు గాని అని ధరణిని ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. అభి వెళ్ళి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి ధరణి పక్కన కూర్చుంటాడు. నిన్ను లోపలికి తీసుకువచ్చింది పడుకుంటావని, నన్ను చూస్తూ కూర్చుంటావని కాదు, నీకు పూర్తిగా తగ్గిపోయాక అప్పుడు నాకు సైట్ కొడుదువు గాని, ఇప్పుడైతే పడుకో అని ల్యాప్టాప్ తీసుకుంటూ అంటాడు అభి. మీరు నిద్రపోరా, ఇప్పుడు ల్యాప్టాప్ తీస్తున్నారు, వర్క్ ఉందా అని అంటుంది. ఆ ఉంది, మార్నింగ్ వెళ్ళలేదు కదా, మీ అన్నయ్య ఏదో మెయిల్ పంపించాడు, చూడాలి, కొంచెం సేపు వర్క్ చేస్తాను, నువ్వు పడుకో అని అంటాడు అభి. నాకు బాల్కనీలో ఉన్నప్పుడు నిద్ర వచ్చింది, ఇప్పుడు రావడం లేదు, కొంచెం సేపు మీతో పాటు కూర్చుంటాను, తర్వాత నిద్రపోతాను అని నిద్ర వస్తున్నా కావాలని ఆపుకుంటూ చెప్తుంది ధరణి. ధరణి వైపు చూసి కొంచెం పక్కకి జరిగి, ఏమైంది, పడుకో, నాకు మళ్ళీ తోడుగా కూర్చుంటావా, అసలే హెల్త్ బాలేదు మేడం గారికి, ఇప్పుడు పడుకోకుండా కూర్చుని ఉంటే ఎలా అని అంటాడు. అది కాదండి, మీరిప్పటి వరకు నాతోనే ఉన్నారు కదా, నేను మీకోసం ఉంటాను, కొంచెం సేపు ప్లీజ్ అని ముద్దుగా అడిగేసరికి కాదనలేక, నువ్వు మరీ అంత క్యూట్గా అడగకు, నేను వద్దు అనలేను, కానీ ఇప్పుడు అంట, పడుకో సైలెంట్గా అని కావాలని సీరియస్గా ఫేస్ పెట్టి అంటాడు అభి. అభి ఫేస్ చూసి నిజంగానే సీరియస్గా అంటున్నాడు అని అనుకొని, నాకు మీ ఒడిలో పడుకోవాలని ఉందండి అని సర్లేండి, సీరియస్ అవ్వకండి, నేను పడుకుంటాను అని పక్కన పడుకుంటున్న ధరణిని ఆపుతాడు అభి. అభి వైపు చూసి, నేను పడుకుంటానని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఆపుతున్నారు, నేనేం చేశాను
అని అంటుంది. నువ్వేమి చేయలేదులే కానీ రా అని అంటాడు. ఎక్కడికి? మళ్ళీ బాల్కనీలోకి వెళ్దామా? ఇక్కడైతే నిద్ర వచ్చింది అని చెప్పానని అక్కడికి తీసుకువెళ్ళి పడుకోబెట్టేస్తారా? నేను ఎక్కడా పడుకోను. నేనిక్కడే ఉంటాను. అంతే. నేనేమీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులెండి. నేను పడుకోవడమేగా కావాలి. నేను నిద్రపోతాను. మీరు వర్క్ చేసుకోండి అని అలిగి సైడ్‌కి వెళ్ళి పడుకుంటుంది ధరణి. ధరణి చూసి తనని ఇవైపు తిప్పుకొని, ఏంటి మాటలు ఎక్కువవుతున్నాయి. పలకలు కూడా ఎక్కువవుతున్నాయి. నీకు మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడం బెటర్. అప్పుడు వచ్చేస్తావు మళ్ళీ నా దారిలోకి అని అంటాడు అభి. నేనేమీ అలగలేదు. మామూలుగానే చెప్తున్నా అని అంటుంది ధరణి. నేను నిన్ను బాల్కనీలోకి తీసుకువెళ్తా అని చెప్పానా? లేదు కదా! నేను నిన్ను రమ్మని చెప్పింది నా ల్యాప్‌లో పడుకుంటావని చెప్పావు. చెప్పేలోపు ఏదేదో అనేసుకుంటావు. ఈడియట్ పడుకో అని ల్యాప్‌టాప్ సైడ్‌కి పెట్టి ధరణి తలని ల్యాప్‌లోకి లాక్కుంటాడు. ధరణి హ్యాపీగా ఫీలవుతూ అభిని పట్టుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ధరణిని చూసి నిద్ర వస్తుంటే పడుకోకుండా మాట్లాడుతుందింక. ఏదైనా మనసులోనే దాచుకుంటుంది. ఏదైనా తన నోటి నుండి వినాలని అనుకుంటా. నేను అది ఎప్పటికైనా జరుగుతుందో లేదో అని అనుకుని ధరణి నుదుటి మీద ముద్దు పెట్టి వర్క్‌లో పడతాడు. మనోజ్ పంపిన మెయిల్‌ని చెక్ చేస్తూ చాలాసేపటికి ల్యాప్‌టాప్ పక్కన పెట్టి ధరణి పక్కనే అడ్జస్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి మనోజ్‌కి కాల్ చేస్తాడు. ఒక అరగంట మాట్లాడిన తరువాత లోపలికి వచ్చి ధరణిని గుండెల మీద పడుకోబెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ధరణికి మధ్యరాత్రి వాష్‌రూమ్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. తనని చుట్టుకుని పడుకున్న అభిని చూసి ఇప్పుడే పడుకుని ఉన్నట్టున్నారు. పాపం మళ్ళీ ఏం లేపుతాను? నేనే వెళ్ళి వచ్చేస్తా అని చేతిని పక్కన పెట్టి మెల్లగా లేస్తుంది. ధరణి బెడ్ దిగేలోపు ఏయ్ ఎక్కడికి? ఎనర్జీ వచ్చేసిందా? ఒక్కదానివే వెళ్ళిపోతున్నావ్? ఇంకా తెల్లారలేదు బయటకి వెళ్ళిపోవడానికి అని అంటాడు. బయటకు కాదండి, వాష్‌రూమ్‌లోకి వెళ్దామని అని అంటుంది. ఓ, అలా చెప్తే నేను తీసుకువెళ్తాను కదా! ఒకవేళ తెల్లారిపోయిందేమో అని లేచి పనులు చేసుకుందామనుకుని వెళ్ళిపోతున్నావనుకున్నా అని అంటాడు అభి. కాదండి అని అంటున్న ధరణిని ఎత్తుకుని, నీకింకా పూర్తిగా తగ్గలేదు గుర్తుందా? అప్పుడే లేచి వెళ్ళకు. నేను తీసుకువెళ్తాను కదా! అని వాష్‌రూమ్‌లో దించుతాడు. పాపం మీరిప్పటి వరకు వర్క్ చేసుకుంటూ ఉన్నారు కదా! మళ్ళీ ఏం లేపుతాను అని నేనే వెళ్దామని అనుకున్నాను. ఇంతలో మీరే లేచారు అని అంటుంది. సరే వెళ్ళు. నేనిక్కడే ఉంటా అని డోర్ దగ్గర నుంచుంటాడు అభి. ధరణి కొంచెం సేపటికి బయటికి వచ్చి ఏవండీ వెళ్దాం పదండి అని ఎత్తుకుంటున్న అభిని ఆపి, అయ్యో రామా! ప్రతిసారి ఎందుకండి? నేను నడుస్తాను. నాకిప్పుడు బాగానే ఉన్నాను అని అంటుంది. నువ్వేమీ పెద్ద బరువు ఏమీ లేవు కానీ సైలెంట్‌గా ఉండు అని తీసుకువచ్చి పిల్లో అడ్జస్ట్ చేసి పడుకో అని అంటాడు. సరే అని పడుకుంటుంది ధరణి. ధరణి పక్కన పడుకొని ఆలోచనలో పడతాడు అభి. కొంచెం సేపటికి నార్మల్ అయి ధరణి వైపు చూసి, ఎలాంటి సిట్యుయేషన్ ఎదురైనా నీ చెయ్యి మాత్రం వదిలిపెట్టను. నా నుండి నిన్ను దూరం కానివ్వను. మనల్ని విడదీయాలని చూసేవాళ్ళని ప్రశాంతంగా మాత్రం బతకనివ్వను. ఇది నీకు నేనిస్తున్న ప్రామిస్ అని అనుకొని ధరణి మీద చెయ్యి వేసి నిద్రలోకి జారుకుంటాడు అభి. అభి ఏంటి ఫ్రెండ్స్ ఇలా ఆలోచిస్తున్నాడు? వాళ్ళని విడదీయడానికి ఎవరైనా వస్తున్నారా? వాళ్ళు విడిపోతారా? తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.